ప్రభుత్వం మీద ద్వేషం ఉంటుంది, మోడీ మీద ద్వేషం ఉంటుంది. వాళ్ళు ఈ మమతా బెనర్జీ సరే అక్కడ వదిలేండి బెంగాల్, మిగతా చోట్లంతా కూడా ప్రాంతీయ పార్టీలకి లైక్ తమిళనాడు స్టాలిన్కో, ఆంధ్రాలో చంద్రబాబుకో, లేకపోతే తెలంగాణలో కేసీఆర్కో ఇట్లా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆ భావజాలికమైనటువంటి వాళ్ళు. లైక్ కార్మిక సంఘాలు, కమ్యూనిస్టులకి వాళ్ళ సంఘాల పరంగా చూస్తే ప్రతి రాష్ట్రంలో కనీసం 30-40 లక్షలకి తక్కువ కాకుండా ఉంటారు, ఏఐటియుసి, సిఐటియు ఇట్లాగా. బట్ వాళ్ళందరూ వాళ్ళ పార్టీ నుంచి ఉంటే ఓట్లు వేయట్లేదు, 5%, 10% కూడా వేయట్లేదు వాళ్ళు. కానీ వాళ్ళు బీజేపీకి ఓటేయరు, ప్రాంతీయ పార్టీల వైపు టర్న్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని చూస్ చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోని వామపక్ష భావజాలికులైనటువంటి వ్యక్తుల తాజా పోస్టులు నేను అబ్జర్వ్ చేస్తుంటే నాకు కనిపించింది వామపక్ష భావజాలికులు ఇక వామపక్షంతో ప్రయోజనం లేదని అధమపక్షం ఇదే బెటర్లే అని వెళ్ళిపోతున్నట్టున్నారు కాంగ్రెస్ వైపుకి. అదే అంటే ఒక రకంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అంటే వ్యతిరేక ఓటంతా రాహుల్ వైపుకి వెళ్తుంది. అది ఒక రకంగా ఆయన సక్సెస్ ఖచ్చితంగా, నో డౌట్, మంచి స్ట్రాటజిస్ట్ అయితే. దీన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు ఏమన్నా రచిస్తుందా బీజేపీ? ఇక ఇంతేనా? ఏముంటుంది ఇంక వాళ్ళు చేయడానికి? ఇప్పుడు అది ఈసీ కూడా వాళ్ళు ఏం చేయాలి బేసిక్. ఇప్పుడు యాప్ లో రిజిస్ట్రేషన్లు పెరిగే కొద్దీ అది భారతీయ జనతా ఈసీ సెట్ చేసుకోవాలి, అది స్టేట్మెంట్ కి పనికి వస్తుంది దాంట్లో, అంత మించి ఏముండదు అక్కడ. జనాలకి అంత తీరిక ఉందనుకోండి. ఇప్పుడు అవి కూడా ఏంది పార్టీ వాళ్ళు చేయాల్సిందే, ఆడిటికి భయపడద్దా బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్